వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి. కనిష్క ఐఏఎస్ బ్రాండ్ నేమ్ ఆఫ్ సక్సెస్ అనేది విద్యార్థి లోకానికి తెలిసిందే. అందులో భాగంగా మనం ఈరోజు గ్రూప్ 2 ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏపీపీఎస్సీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన దానికి తప్పకుండా సక్సెస్ అవ్వాలనుకున్న సీరియస్ అభ్యర్థుల కోసం రూపొందించబడుతున్న ఈ యొక్క వీడియోను మీరందరూ కూడా చూసి లైక్ చేసి ఆ తర్వాత కామెంట్ కూడా చేయమని కోరుతూ ఉన్నాం. మనం ప్రధానంగా ఏపీపీఎస్సీలో ఏమి ఉన్నాయి పేపర్సు, ఎలా మన యొక్క ప్రయత్నం అన్నదాన్ని చూద్దాం. ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకు మొత్తం 3 పేపర్లు ఉన్నాయన్నది విద్యార్థి లోకానికి తెలిసిందే. అందులో మొదటిదాన్ని మనం ఏమన్నాం, పేపర్ 1. నేను ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ ఉందా ఊడిందా అవన్నీ వాటి గురించి చర్చించట్లా. అది ఒకవేళ ఉన్నా ప్రిలిమ్స్ లేకపోయి ఉన్నా ఏది జరిగి ఉన్నా కూడా ఉండే సిలబస్ ఇది అన్నది మనకు తెలుసు. దాన్ని చెప్తాను నేను ఒక్కొక్కటిగా. పేపర్ 2 ఇది, పేపర్ 3 వీటికి సంబంధించిన దాని మీద మనం ఒక వీడియోని రూపొందిద్దాం. విద్యార్థి లోకానికి ఇది ఉపయోగపడే విధంగా ఉండాలి. మొదటి పేపర్లో మొత్తం మనకు 11 అంశాలు సిలబస్లో ఉన్నట్టుగా కనిపిస్తాయి. అందులో ప్రథమమైంది కరెంట్ అఫైర్స్. అది రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా స్పోర్ట్స్ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ కానీ, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ కానీ, పొలిటికల్ ఆస్పెక్ట్స్ కానీ, సభలు సమావేశాలు మిస్లేనియస్ ఏంది వాట్ నాట్ అన్నీ కలిపి. రెండవది వచ్చేసి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే ఈవెంట్స్ కొన్ని. ఈ ఈవెంట్స్ అనే దగ్గర కరెంట్ అఫైర్స్ ఇవి రెండు ఒకటే అనుకోవడం కొంతవరకు పొరపాటు అవుతుందండి. కొంతమేరకు ఇది స్టాక్ జీకే అని కూడా చెప్పవచ్చు. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆధునిక ప్రపంచ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు. చాలా సందర్భాలలో ఇవి మనకు పరీక్షలో ఎక్కడ కూడా అడగడానికి వీలు లేనివి కొన్ని వస్తాయి. అలా అడిగే అవకాశం లేక లేదా అడగడానికి దొరకక. ఉదాహరణకు ఉంది, ఇప్పుడు మన పార్లమెంటు భవనం ఉంది. పార్లమెంటు భవనం ఆర్కిటెక్ట్ ఎవరు అన్నది అడగవచ్చు. అది మనకు హిస్టరీలో కానీ ఎక్కడ కానీ అడగడానికి చాలా చిన్న ప్రశ్నగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ దాన్ని అడగవచ్చు. సుప్రీంకోర్టు ఆర్కిటెక్ట్ ఎవరు అని అడగవచ్చు ఆ భవనానికి సమాధానికి. అటువంటివి ఈవెంట్స్లో వస్తాయి. రెండవది. మూడవది జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకున్నాం. నాలుగవది వచ్చేసి జాగ్రఫీ, ఇండియా అండ్ ఏపీ జాగ్రఫీ అన్నారు. తర్వాత మోడర్న్ ఇండియా ప్లస్ ఈ యొక్క ఫ్రీడమ్ స్ట్రగుల్ అనే దాని మీద ఉన్నాయి. ఆ తర్వాత కనుక మీరు చూసుకుంటే పాలిటీ, ఎకానమీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్, రైట్. దాంతోపాటుగా ఈ యొక్క లాజికల్ రీజనింగ్ అనేది ఒకటి, డాటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఒకటి. మొత్తం 11 అంశాలు. మొత్తం 11 అంశాలలో 150 మార్కుల పేపర్ అండి. ఒకటి క్వశ్చన్ చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి ఇక్కడ. ఈ 150 మార్కులు అనుకున్నప్పుడు మనం 11 ఉన్నాయంటే 10 ఉంటేనేమో మనకు క్లియర్గా 15 వస్తాయని అనుకోవచ్చు. కానీ అదేం బ్లూ ప్రింట్ లేదు. చాలామంది చెప్పేది ఏంటంటే ఇది బ్లూ ప్రింట్ ఉన్నట్టుగా 15 వస్తాయని కాదు. దాదాపు ప్రతి చాప్టర్ నుంచి 10 నుంచి 13, 14 వరకు అట్లా ఫ్లక్చువేట్ అవుతూ మొత్తం 150 వస్తాయి. అంటే మరొక అంశం ఇందులో మనం ఏంటంటే ఖచ్చితంగా మనకు జాబ్ రావాలి అనుకున్న విద్యార్థి ఏమి పుస్తకాలను మనం బాగా రెఫర్ చేయాలి, ఎలా మన ప్రిపరేషన్ ఉండాలన్న దానికి చెప్తాను. ప్రతిదానికి కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ చాలా వరకు జనరల్ స్టడీస్కి వచ్చే వరకు ఏంటంటే ఈ యొక్క కొన్ని మ్యాగజైన్స్ కానీ లేదా కొందరు అధ్యాపకులు కానీ కొన్ని సందర్భాలలో లేదా న్యూస్ పేపర్స్ కానీ 6th to 10th వరకు మీరు బాగా చదివితే జనరల్ స్టడీస్కి ఉపయుక్తము అని అంటారు. కానీ ఆ స్థాయి దాటిపోయి చాలా సంవత్సరాలు అయింది. 6th to 10th మీరు ఒకవేళ చదివితే నష్టమేమీ లేదు. కానీ ఖచ్చితంగా దాని మీద ఆధారపడి మాత్రం పరీక్షకు పోతే ఖచ్చితంగా నష్టం తీవ్రంగా జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఎబోవ్ డిగ్రీకి సంబంధించిన కొన్ని పుస్తకాలు ఈ యొక్క జనరల్ స్టడీస్లో మీకు ఉపయోగపడతాయని నేను చెప్తాను. ఖచ్చితంగా మోనోగ్రామ్స్ కానీ తెలుగు అకాడమీ వాళ్ళు వేసే ఈ యొక్క డిగ్రీ మరియు ఏమంటున్నాం ఇంటర్మీడియట్ పుస్తకాలు కొన్ని చదవవలసి వస్తుంది. ఆయా సిలబస్లకు సంబంధించి రిలవెంట్గా ఉన్న వాటిని చూడొచ్చు. 1-2 ప్రైవేట్ పబ్లిషర్స్ కూడా కొన్ని ఉన్నాయి కొన్నిటికి. కాబట్టి అవి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు జనరల్ సైన్స్ అన్నప్పుడు మనం బాటనీ, జువాలజీ అంటే బయాలజికల్ సైన్స్ అన్నప్పుడు ఇంటర్మీడియట్ బాటనీ, జువాలజీలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కొనుక్కొని చదివితే లాభంలే.
కొన్ని ప్రైవేట్ పబ్లిషర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని రాసి ఉన్నారు. అది మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన మీ విచక్షణతోటి తీసుకోండి. దాన్ని నేను ఎప్పుడు కూడా డినై చేయడం లేదు కొంత. కానీ మిగతా వాటికి మాత్రం మీరు గవర్నమెంట్ పబ్లిషర్ చదవాల్సి వస్తుంది, అవి మాత్రమే మీరు చదవండి. మరి దీంట్లో మనం గరిష్టంగా మార్కులు పొందాలి అని అంటే ఒకటి మన క్లాస్ రూమ్ నోట్స్తో పాటుగా ఎగ్జామ్కు సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా అన్నది అని మనం చూస్తే మార్కెట్లో రకరకాలుగా మనకు దొరుకుతూనే ఉన్నాయి. పుస్తకాలు పబ్లిష్ చేసి కూడా కొన్ని సందర్భాలలో మనకు అవైలబిలిటీలో ఉంటాయి. 1,00,000 బిట్ల ప్రాక్టీస్ అని కూడా పెడుతూ ఉన్నాం. 1,00,000 కాదు 2 లక్షలు చేసినా కూడా లాభం లే. ఎటువంటి దానివల్ల మనకు లాభం కలుగుతుంది? ఎగ్జామ్ స్టాండర్డ్లో ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే గ్రూప్ 2 అభ్యర్థిని పరీక్షించడానికి ఏ స్థాయిలో ప్రశ్నలు ఉంటాయో అదే స్థాయి మోడల్ పేపర్ను ప్రాక్టీస్ చేస్తే మంచిది. అలా కాకుండా చిన్నవి, పెద్దవి, పొడవైనవి, లోతైనవి, వెడల్పైనవి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు, ఇవి అసలు గ్రూప్ 2 స్థాయిలో అడగడం చాలా తక్కువ. ఇవన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కొన్ని ఆ క్వాలిఫికేషన్ తోటి జరిగే కొన్ని ఎగ్జామ్స్లో కొన్ని సందర్భాలలోనే అడుగుతారు, కానీ ప్రతి సందర్భంలో కూడా అవి అడగరు. అందుకని మనం ఏం చేయాలి? స్టాండర్డ్ పుస్తకాలు మాత్రమే చదవాలి, స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ను ప్రాక్టీస్ చేయాలి, అది కూడా ఎనలైటికల్గా ఉండాలి. మీకు పాఠాలు చెప్పే వారు ఈ యొక్క జనరల్ స్టడీస్ కానీ, పేపర్ 2 కానీ, పేపర్ 3 కానీ ఎక్కడైనా ఎప్పుడైనా సివిల్ సర్వీస్ స్థాయి, గ్రూప్ 1 స్థాయి, గ్రూప్ 2 వారికి బోధిస్తే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగం రావడానికి మార్కులు పెరుగుతాయి. ఇక్కడ మన క్లాస్ రూమ్ కోచింగ్తో పాటుగా రెండవది ఏమందిస్తున్నాం మనం అన్నది కనుక చూస్తే టెస్ట్ పేపర్లు వీళ్ళకు ఉచితంగానే ఉంటాయి. 20 టెస్టులు యావరేజ్గా ప్రతి దాంట్లో మినిమం 50 క్వశ్చన్ల చొప్పున మొత్తం 1000 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ టెస్ట్. దీంట్లో మళ్ళొక ఆలోచన కూడా మాకుండే, ఓన్లీ మల్టిపుల్ చాయిసే కాదు, కొన్ని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా వెళ్ళి వాళ్ళ మెమరీ ఏందో మనం చెక్ చేద్దామని. ఎందుకంటే 4 ఒకటి ఎంపిక కాదు, ఇంకో విధానం కూడా, అంటే మన పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి. కానీ గ్రూప్ 2లో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటుందని కాదు నా ఉద్దేశం. కొంత ఉపయోగం ఉంటుంది, దాని టెక్నిక్ వేరే, దాన్ని చెప్తాను ఎందుకు. 1000 తర్వాత ఒక 3 గ్రాండ్ టెస్ట్లు అంటే 150 చొప్పున మొత్తం ఎన్ని అయ్యాయి? 1450 క్వశ్చన్స్ అండి. 1500 అనుకోండి రఫ్లీగా. ఈ 1000 క్వశ్చన్స్ అనుకోకండి మీరు, నాణ్యమైన క్వశ్చన్స్ 1000 మీరు ప్రాక్టీస్ చేసినా మళ్ళీ ఇందులో ఇచ్చే మల్టిపుల్ చాయిస్ మన ఎనాలిసిస్ ఉంటుంది టెస్ట్ అయిన తర్వాత. ఏ సబ్జెక్టుకు సంబంధించి ఆ సబ్జెక్టు కన్సర్న్డ్ మాస్టర్ గారు మీకు ఎనాలిసిస్ చేసి ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది? మరొక 4000 క్వశ్చన్స్ అయినట్టుగా భావించాలి. అలా తయారు చేస్తాం కూడా. ఆషామాషిగా ఏది పడితే అది రాసి ఏదో రకంగా చిన్న ప్రిపరేషన్ అయిన పిల్లలకు కూడా ఆహా ఊహా అనుకునేటట్లుగా మాత్రం ఉండకూడదు. కొంచెం ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుంది ఇది ఒకసారి మళ్ళొకసారి కూడా చెప్పాలి. అసలు వాస్తవంగా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టెస్ట్ ఎక్కడైనా చేసినప్పుడు ఒక 30% క్వశ్చన్స్ ఏ పిల్లవాడైనా అంటే ఏ అభ్యర్థి అయినా చేసేటట్లుగానే ఉంటాయండి. అందుకే గ్రూప్ 2కు మొట్టమొదటిగా కోచింగ్ ప్రిపరేషన్కు రాగానే చూడగానే ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు అబ్బా ఇవి ఈజీగానే ఉన్నాయి, నేను ఇన్ని చేశాను, ఇంకొంచెం కష్టపడి అంటే ఇప్పుడు మళ్ళీ కష్టపడితే కనుక ఈసారి గ్యారంటీ ఫస్ట్ అటెంప్ట్లో జాబ్ వస్తుంది అంటాడు. ఈయన కష్టపడ్డా పడకున్నా ఈ 30% ఎప్పుడు వస్తాయి. రెండవది ఒక 50% దాకా బాగా నాణ్యతతో కూడిన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాక్సిమం ఎవరు చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి సర్వీస్ వచ్చే అవకాశం పెరుగుతూ పోతుంది. ఇందులో మార్కులు పొందడం అంటే నేను చెప్తాను నెక్స్ట్ దాంట్లో. తర్వాత మరొక 20% రియలీ టఫ్. కొన్నిసార్లు ఇది ప్యూర్లీ లక్ మీద ఆధారపడి ఉండే క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామినర్ ఏదనుకుంటే అది. ఒక చిన్న ఉదాహరణగా ఒక క్వశ్చన్ చెప్తా మీకు, ఇటువంటి దగ్గర ఎట్లా ఉంటుంది అన్నది. ఈ యాడ్ మ్యాన్ అవుట్ ఈ క్రింది వారిలో భిన్నమైనది ఏదని ఒకటి అడుగుతాడు. భిన్నమైనది ఏంటి అన్నది అడుగుతాడు. అడిగి ఒక 4 పర్సనాలిటీస్ అడుగుతాడు. ఉదాహరణకు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సి ఇందిరాగాంధీ, డి రాజీవ్ గాంధీ. ఈ యాడ్ మ్యాన్ అవుట్లో 4 ఆన్సర్లు కరెక్ట్ అనిపిస్తాయి. ఏమనుకోవచ్చు? ఏ మహాత్మా గాంధీ, బి జవహర్ లాల్ నెహ్రూ, సి ఇందిరాగాంధీ గారు, డి రాజీవ్ గాంధీ గారు. ఒక అబ్బాయి
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు బంధువులు, పైగా ప్రధానమంత్రులు. కాబట్టి ఆన్సరు మహాత్మా గాంధీ అయి ఉండొచ్చు అని టిక్ పెడతాడు. రెండవది ఏమవుతుంది, వీళ్ళ ముగ్గురికి కామన్గా గాంధీ ఉంది కాబట్టి ఆయన గారికి నెహ్రూ ఉంది కాబట్టి అది ఆన్సర్ కరెక్ట్ అయి ఉండొచ్చు అని పెడతాడు. అది కూడా సరైన సమాధానమే. వీళ్ళు ముగ్గురు మేల్ కానీ ఇందిరాగాంధీ గారు ఫిమేల్ కాబట్టి ఉమెన్, ఆమె ఆన్సర్ కరెక్ట్ అని పెట్టవచ్చు. లేదా ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారు, రాజీవ్ గాంధీ గారు ఒకడే మిస్ అయ్యారు అని ఒక అభ్యర్థికి ఆలోచన రావచ్చు. అది కూడా కరెక్టే ఆడమేనౌట్లో. కానీ ఎగ్జామినర్ ఏది అనుకుంటే అది కరెక్ట్. ఇక్కడ ఇటువంటి కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని నిజంగా కొన్ని సందర్భాలలో ఆన్సర్ చేయడం కష్టం. అందుకే మీరు చూడండి, క్వశ్చన్ పేపర్ మీద ఒక బులెటిన్ రాసేటప్పుడు చూజ్ అప్రాపరేట్ కరెక్ట్ ఆన్సర్, సమ్టైమ్స్ దేర్ వాజ్ నో ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. సుమారుగా రమారమిగా సరైన సమాధానమును గుర్తించవలసిన పరిస్థితులు ఉంటాయి తప్ప పూర్తిగా అబ్జల్యూట్ కరెక్ట్ అనేది మాత్రం ఉండకపోవచ్చు. మరి ఇటువంటి క్వశ్చన్లో ఎగ్జామినర్ ఏమనుకోవచ్చు, ఆయన విచక్షణ అది. ఆయన విచక్షణలో ఏముండొచ్చు అంటే ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ, రాజీవ్ గాంధీలు ముగ్గురు సహజ మరణం కాదు, హత్య వల్ల అంటే అసాసినేషన్ వల్ల మరణించారు, జవహర్లాల్ నెహ్రూ సహజ మరణం అని ఆయన ఆన్సర్ పెట్టి ఉండొచ్చు. ఏది తప్పు కాదు, అన్నిటికన్నా ట్రిక్కీయే. ఆ క్వశ్చన్స్ను మనం లాగడం అనేది బాగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, కొన్ని ఇండెప్త్గా అడుగుతారు. ఈ ఇండెప్త్గా అడిగే వాటిలో కూడా మనం మార్కులు తేవాలంటే ఖచ్చితంగా బాగా చదివి ఉండాలి. అప్పుడు మనం ఇటువంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉండాలి అన్నది ఒకటి. రెండవది సెకండ్ పేపర్ విషయాన్ని, అందుకని నేను ఏమన్నాను, మల్టిపుల్ చాయిస్తో పాటు అవకాశం కుదిరితే మనం ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఎక్స్ట్రా, దీనికి ఎక్స్ట్రాగా మనం ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది, చేపిస్తారు. పేపర్ 2, ఈ పేపర్ 2 ఏంటి అన్నది కనుక మనం చూస్తే ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ అనేది ఉంది. ఈ ఏపీ హిస్టరీ కల్చర్ అనే దాంట్లో మొత్తం 5 భాగాలు మనకు సిలబస్లో ఉన్నట్లున్నాయి. ఎక్కడి నుంచి ప్రారంభమైందండి, ప్రీ హిస్టారిక్ పీరియడ్ నుంచి మనకు 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్, తదనంతరం మనకు ఏర్పడిన ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 వేరు కావడం వరకు ఉన్నాయి. వీటిని 75 మార్కులకు ఉంది. అంటే 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ చాప్టర్ 15 లెక్కలో 75 మార్క్స్, 15 5 75 మార్క్స్ బ్లూ ప్రింట్ అనుకుంటాం, కానీ అదేమి రూల్ లేదు, పాటించాలన్న నిబంధన ఎక్కడా లేదు. చాలా వరకు కొన్ని సందర్భాలు ఏన్షియంట్లు ఎక్కువనే వస్తుంటాయి, మెడివల్ పార్ట్ నుంచి తక్కువగానే వస్తుంటాయి, మోడర్న్లో సహజంగానే ఎక్కువ కవర్ అవుతాయి కానిలే. మరి ఇది పూర్తిగా ఒక రకంగా అభ్యర్థికి కొత్త, న్యూ కమర్కి అయితే మాత్రం జనరల్గా అసలు ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషనే కొత్త. ఈ మధ్యకాలంలో మనం కనుక చూస్తే గత దశాబ్ద కాలంగా మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టడం, సాంకేతిక విద్య వల్లనే భవిష్యత్తు ఉందని నమ్మిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలామంది విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు సాంకేతిక విద్యతో ఉందని భావించిన తర్వాత ఈ ఇంజనీరింగు, బీ ఫార్మసీ మొదలైన వాటి నుంచి వచ్చే వాళ్ళే దాదాపు 80% స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు. ఆ 80% స్టూడెంట్స్ అందరూ కూడా హిస్టరీ, ఎకనామీ అండ్ పాలిటీ, హెచ్ఈపీ గ్రూప్ అనేది కొత్తదే. ఇంకా అందులో ఏపీ హిస్టరీ సంగతి చెప్పొద్దు, అసలు కనీసం ఇండియన్ హిస్టరీ అన్నా మనం ఎక్కడో దగ్గర స్కూల్ లెవెల్లో కొంత టచ్ చేసి ఉంటాం. ఈవెన్ బీఏ హిస్టరీ చదివిన వారికి కూడా ఏపీ హిస్టరీ పెద్దగా అవగాహన ఉండదు. ఒక పేపర్ ఫైనల్ ఇయర్లో కొంచెం వస్తుంది, డిగ్రీలో కూడా చదివిన వారికి కూడా. కాబట్టి దీనికి ఒక స్టాండర్డ్ బుక్ కానీ చదవకుండా ఏదో ఒకటి మన ఇష్టానుసారంగా చదివితే కష్టం. మరి స్టాండర్డ్ బుక్ ఏముంది? నేను చెప్పే ఈ మాటలు ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే సీరియస్ క్యాండిడేట్ ఉన్నారో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఇందులో ఈసారి రాబోయే ఈ యొక్క ఉద్యోగాల వెల్లువలో నా నెంబర్ ఉండాలి, నా యొక్క ప్రయత్నంలో ఎటువంటి లోపం లేకుండా విజయం దక్కించుకోవాలి, నా కుటుంబ గౌరవం పెంచాలి అన్న వారి కోసము అయినా ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. అంతేగాని నేను ఒకడిని అప్లికెంట్గా ఉన్నాను, ఆషామాషిగా ప్రిపేర్ అయ్యాను, నేను కూడా 100లో ఒకడినే తప్ప 100లో ఒకడిని కాదు అనుకున్న వారికి ఎవరు ఏమి చెప్పినా అనవసరం, దాంతో లాభం లే. ఎందుకంటే దౌర్భాగ్యం మనకు
కొంతమంది టీచింగ్ అంటే టీచర్లుగా లేదా ఈ యొక్క ఫ్యాకల్టీగా చెప్పుకొనిస్తున్న వాళ్ళు కూడా ఏదైనా ఒక విషయ సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి చేత కావడంలే, వినే ఓపిక పంతులకే లేదు. ఇక అట్లాంటప్పుడు వీళ్ళ దగ్గర శిష్యరికం పొందే శిష్య బృందానికి ఇంకెంత ఓపిక ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లే. వాళ్ళ గురించి మాట్లాడడమే సమయం వృధా. వెరీ సీరియస్ క్యాండిడేట్స్, కాంపిటేటివ్ క్యాండిడేట్, తప్పకుండా జాబ్ తెచ్చుకోవాలన్న క్యాండిడేట్ అయితే మీరు ఏపీ హిస్టరీకి ఒక 2 పుస్తకాలు నా క్లాస్తో పాటు లేదా ఇంకెవరి క్లాస్ తోటి, క్లాసు అనే దాంట్లో నేను చాలా క్లియర్గా కేటగరికల్గా డిఫైన్ చేస్తాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఏంటదంటే క్లాసు అనేది ఇక్కడికి వచ్చి బోర్డు దగ్గర 15 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ చేసి 45 నిమిషాలు డిక్టేషన్ చేయడానికి కాదు. మొదటి భారత రాష్ట్రపతి, 6వ స్పీకరు, 7వ ఇది అని చెప్పడానికి అనవసరం అని చెప్తాను నేను. సో ఏ పుస్తకం మనకు ఉపయుక్తంగా ఉంటుంది అన్నది కనుక మనం చూస్తే బిఎస్ఎల్ హనుమంతరావు గారు తెలుగు మీడియంలో ఒక పుస్తకాన్ని రాశారు. ఈ బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకము ఏన్షియంట్ మెడివల్ బాగా కవర్ అయింది, కానీ మోడర్న్ సరిగా కవర్ అవ్వలేదు. కారణాలు నాకు తెలియదు, అది తెలియని వాటి గురించి ఎక్కువగా మాట్లాడడం మన శ్రేయస్కరం కాదు. కానీ స్టూడెంట్స్ కానీ కొందరు టీచర్స్ కానీ బిఎస్ఎల్ హనుమంతరావు గారిని చదవడం కొంచెం కష్టంగా ఉంది అండి అంటాడు. ఆ మాత్రం కష్టపడకుండా విజ్ఞానం ఎలా వస్తుంది, దాంతోపాటు ఉద్యోగం ఎట్లా వస్తుంది అన్నది నా అభిప్రాయం. ఎందుకు నేను బిఎస్ఎల్ హనుమంతరావునే కరెక్ట్గా కోట్ చేశాను అంటే, ప్రశ్నలు ఎనలైటికల్గా వచ్చిన, ప్రశ్నలు ఈ యొక్క ఏమంటాం స్టేట్మెంట్ వైజ్గా వచ్చిన, ఈ సింగిల్ లైన్ సెంటెన్సెస్ ఏవైతే ఉంటాయో అలా కాకుండా ఆ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ మాత్రం ఎప్పటికి కూడా విజయం ఇవ్వదు, ఎవరైనా అంత సులభంగా దక్కదు. కాబట్టి బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకానికి అదనంగా పిఆర్ రావు ఈ యొక్క మోడర్న్ ఆంధ్ర కోసం ఒక పుస్తకం కూడా కలదు. ఈ 2 మీకు చాలా వరకు ఉపయుక్తంగా ఉంటాయి. క్లాస్ నోట్స్ ఇందాక కూడా చెప్పాను. క్లాస్ నోట్స్ అనేది ఏంటి అని అంటే, ఇక్కడికి వచ్చి 15 నిమిషాల టీచింగు, మీ ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్లో 15 నిమిషాల కోచింగు, ఆ తర్వాత 45 నిమిషాల డిక్టేషను రాసుకోండి నాన్న బుజ్జి, దాంతో జాబ్ రాదు. డిక్టేషన్ ప్రాసెస్ ఎప్పటికి కూడా అది మార్కెటింగ్ టెక్నిక్ తప్ప ఉద్యోగం తెచ్చిచ్చేది కాదు. కాంప్రహెన్సివ్ ఐడియా, ఆ కాంప్రహెన్సివ్ ఐడియాలో ఇక్కడ మేము బోధించేది కంప్లీట్ ఎనాలిసిస్ ఎనలైటికల్గా ఉంటూ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉండాలి. దానికి మీరు ఈ యొక్క పుస్తకాలను చదువుతూ ఆ క్లాస్ రన్నింగ్ నోట్స్ నోట్ చేసుకోవాలి. నోట్ చేయడము అంటే నా ఉద్దేశంలో చెప్పిన నోట్లోకి వెళ్ళి జాలు వాడుతున్న ప్రతిదాన్ని రాయడం కాదు. ఆల్రెడీ మీకు కొంత తెలుసున్న దాన్ని తెలియని దాన్ని రాసుకునేటట్లుగా ఉండాలి. అంతేగాని ఏమంటాం దాన్ని ఇప్పుడే ఆల్ఫాబెట్ నుంచి మొదలుపెట్టి మొత్తం గ్రూప్ 2లో అంటే మాత్రం ఏమో నాకు తెలియదు, దాని గురించి మాట్లాడడం అనవసరం. రైట్, ఇప్పుడు వచ్చిన ట్రెండ్ అనేది అట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అనేది ఒకటి చూసిన తర్వాత, హిస్టరీ అండ్ కల్చర్ తర్వాత రెండవది ఈ పేపర్లో ఏంటి, పాలిటీ. దీన్నే మన సిలబస్లో కాన్స్టిట్యూషన్ అని మెన్షన్ చేశాడు, కానీ వాస్తవంగా అది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో 7 యూనిట్లు ఉన్నాయండి. సరే, 75 మార్కులు దీనికి కూడా ఉన్నాయి. అంటే ఏమైంది, మొత్తం 150 మార్కుల పేపరు. ఏ అభ్యర్థి అయినా ఇక్కడ నేను ఇందాక అనుకున్నా, మనం ఏది ఒక 100 ఇక్కడ తెచ్చి ఇంకా ఒక్కొక్క మార్క్ ప్లస్ పెంచుకుంటూ పోవడం అనేది బాగా కష్టపడాలి. ఎందుకంటే 11 సబ్జెక్టులు లేదా కనీసం ఒక 10 సబ్జెక్టులలో జ్ఞానం సముపార్జించడం అనేది అంత సులభం ఏం కాదు. నిష్ణాతులు కావాలి. ఒక సంవత్సరంలో ఎగ్జామ్లో అన్నప్పుడు 100 మార్కులు బాగా గట్టిస్కోరు. జాబ్ వచ్చే ప్రతి ఒక్కరికి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటున్నది ప్రతి పేపరు. కానీ ఇందులో అత్యధికంగా ఇప్పటి వరకు మార్కులు తెచ్చుకున్నారు 140 చాలామంది తెచ్చుకున్నారండి ఈ పేపర్లో. ఇంతకుముందు కూడా సర్వీస్ వచ్చిన వాళ్ళు, మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు 140 వచ్చి. కారణం ఏంటంటే పేపర్ 3లో పేపర్ 2లో పేపర్ 1లో మార్కులు పోవడం వల్ల. ఈ 140కి ప్లస్ తెచ్చుకోవాలి అంటే మ్యాక్సిమం స్కోర్ అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇంకా ఇది అబ్నార్మల్ థింగ్. మరి పాలిటీ కోసం మనం ఏం చదవాలి? అవుట్ ఆఫ్ 150 యొక్క హిస్టరీ అండ్ పాలిటీలో 150 తెచ్చుకోవాలంటే మనం ఏం చదవాలి అంటే
నా వరకైతే నేను ఒక టెక్స్ట్ బుక్స్ కొన్ని సజెస్ట్ చేస్తా. ఆల్రెడీ ప్రైవేట్ పబ్లిషర్స్ కూడా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ దీని మీద బాగా ఉన్నాయి. కానీ ఒకరి పేరు చెప్పి మరొకరిని నేను తగ్గించిన వారినో లేదా చెప్పిన వారి పేరును పెంచిన వారిగానో ఒకరికి మిత్రుడిగా ఒకరికి శత్రువుగా ఉండడం నాకు ఇష్టం లేదు. మీ విచక్షణ కూడా మీరు ఉపయోగించుకొని అది కొనండి. కానీ నేను గవర్నమెంట్ అథారిటేటివ్ బుక్స్ మాత్రమే రెఫర్ చేస్తాను, నాట్ పర్సనల్ ఎజెండా ఎనీథింగ్. ఇక్కడ గవర్నమెంట్ అథారిటేటివ్గా ఏమున్నాయంటే ఇంటర్మీడియట్ సివిక్స్ బుక్, పౌరశాస్త్రం, ఈ మధ్య కాలంలో దాన్ని రాజనీతి శాస్త్రం రెండుగా కూడా పబ్లిక్ వేరు చేశారు కొన్ని దగ్గరలో. సో అది ఒక పుస్తకం మీరు చూడండి. రెండవది వచ్చేసి డిగ్రీ సెకండ్ ఇయర్లో BA పొలిటికల్ సైన్స్లో భారత రాజకీయాలు, ఆ యొక్క ప్రభుత్వాలు రాజకీయాలు అనే దాంట్లో కనుక చూస్తే వస్తుంది. ఇంకొకటి లోకల్ బాడీస్ సంబంధించిన ఒక పుస్తకం కూడా స్థానిక సంస్థలు. ఈ మూడు కనుక మీరు సమగ్రంగా చదవగలిగితే అది ఇప్పుడు మీరు రాయబోయే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ కానీ ఇంకా భవిష్యత్తులో ఇంకో రకంగా మీరు ఎట్లా రాయాలనుకున్న అది కానీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. గ్రూప్ 2లో ఉన్న ఈ యొక్క పరీక్ష మల్టిపుల్ చాయిస్ ఏదైతే అనుకుంటున్నామో అది ఉంటే నుంచి IAS లెవెల్ ఎగ్జామ్ వరకు మీ యొక్క అన్ని రకాలుగా ఈ ఉపయోగపడే విధానం అది. అంతేగాని గ్రూప్ 2కు ఓ ప్రిపరేషన్, గ్రూప్ 3కి ఓ ప్రిపరేషన్, గ్రూప్ 8కి ఓ ప్రిపరేషన్ ఇక కాదు. అది ఇక్కడ ఖచ్చితంగా మీకు ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్తాను. మరి దీనికి ఏంటి సార్ టెస్ట్లు అనేది నేను చెప్తున్నది కోర్సులో భాగంగానే అన్ని క్లాసులు మీకు బోధిస్తూనే ఈ రకమైన టెస్ట్లు ఉచితంగా అందిస్తాం. టెస్ట్లకు ఒక ఫీజు, కోర్సుకు ఓ ఫీజు కాదు, చాలా నామినల్ ఫీజ్ 6,000 రూపాయలతోటి మొత్తం కోచింగ్ మీ ఇంట్లో మీరు ఉంటూ వింటూ మళ్ళీ ఈ టెస్ట్లని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఒకవేళ మీ కోర్స్ అయిపోయేలోపే ఆన్లైన్ అంటే ఈ యొక్క లాక్డౌన్ ఎత్తేసి ఈ కరోనా కనుక మాయమైపోతే ఆఫ్లైన్ ప్రారంభమైతే ఇదే ఫీజు తోటి మీకు మళ్ళీ ఆఫ్లైన్లో కూడా క్లాసులు ఆఫర్ చేస్తాం. మీ ఇష్టం, మీరు కన్వర్ట్ అవ్వచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఉండి చదువుకోండి, లేదా ఆఫ్లైన్కి వచ్చే వాళ్ళు ఉంటే కూడా రావచ్చు. అట్లా కూడా క్లాసెస్ ఇస్తాం. దీనికి ఎక్స్ట్రా ఫీ ఏముండదు, మీరు మరోసారి కూడా వినొచ్చు. మరి ఆన్లైన్లో ఏ విధంగా వింటారు అని అంటే ఒక్కొక్క క్లాసును మీరు మినిమం 3 సార్లు వినవచ్చు. మినిమంగా 3 సార్లు వినవచ్చు. అంటే 3 times కోచింగ్ అయినట్టుగా స్థాయి అది. ఓకే, ఐ క్లియర్? రైట్. సో 150 మార్కులు దీంట్లో. టెస్ట్లు ఇక్కడ ఏపీ హిస్టరీకి ఒక 20 టెస్ట్లు అంటే 50 క్వశ్చన్స్ చొప్పున ఒక 1K 1000 క్వశ్చన్స్. ఇదే ఫార్ములా ఇక్కడ చెప్పింది. మళ్ళీ పాలిటిక్ కూడా దాదాపుగా ఒక 20 టెస్ట్లు 1K అంటే మొత్తం ఎన్నైనాయి 2K 2000 క్వశ్చన్స్. అదేవిధంగా ఇక్కడ 3 గ్రాండ్ టెస్ట్లు ఉన్నప్పుడు 450 మొత్తం 2450 నుంచి 2500 వరకు వస్తాయండి. మరి ఇక్కడికి వచ్చే వరకు కూడా ఏది మన ఎకానమీకి వచ్చే వరకు ఇది ఎకానమీ సబ్జెక్టు ఏ రోజు మనకు పోటీ పరీక్షలలో 150 మార్కులకు పెట్టామో ఆ రోజు నుంచి నిజంగా చెప్పకూడదు కానీ విద్యార్థులకు మింగుడు పడడం లేదు, ఆ ఉపాధ్యాయులకేమో కొరుకుడు పడడం లేదన్నట్టుగా తయారైంది. పాపం వాళ్ళు కొందరు బాగా కష్టపడి కూడా చెప్తూ ఉన్నారు. దురదృష్టవశాత్తున కొన్ని సందర్భాల పేపర్ అంచనాలకు అందకుండా వస్తుంది. ఇంకా దాని గురించి మనం మాట్లాడడం బాగోదు, మన ఎకానమీ ఫ్యాకల్టీ గారే మాట్లాడతారు. ఈ యొక్క దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. కారణం ఏంటంటే కొందరేమో డిగ్రీ కాలేజీ లెక్చరర్స్గా పనిచేసిన వారు సుదీర్ఘ అనుభవం ఉండి పోటీ పరీక్షల్లో బాగా అనుభవం సంపాదించి బోధిస్తున్న వారు ఒక కేటగిరీ. కేవలం మార్కులు ఉన్నాయి 150, వాటిని బోధిస్తే మాకు 4 రాళ్ళు వస్తాయి, ఉదయం భూగోళ శాస్త్రం, మధ్యాహ్నం రసాయన శాస్త్రం, సాయంత్రం అర్థశాస్త్రం చెప్తే ఈ ఆర్థికవేత్తల యొక్క సమాచారంతో ఇప్పుడు కూడా చెప్తున్నా, నా నెంబర్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడైనా మీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తే ఆనాడు ఫోన్ చేసి చెప్పండి. శూన్యం. వారి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉండి ఉన్నా ఎకానమీలో పట్టుపట్టి ఉండాలి, ఆ సబ్జెక్టు నిరంతరం చదివి ఉండాలి, వారు మాత్రమే బోధించగలరు. అంతే తప్ప 4-5 సబ్జెక్టులు. అసలు భారతదేశానికి
నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. అమర్త్య కుమార్ సేన్ మరి అభిజిత్ బెనర్జీలు వాళ్ళకి ఎకానమీలో. వాళ్ళే రెండవ సబ్జెక్టు ఫిలాసఫీ బోధిస్తారు అమర్త్య కుమార్ సేన్ గారు. దీంతో పాటుగా సుబ్రహ్మణ్య స్వామి గారు గొప్ప ఆర్థికవేత్త. వీళ్ళు రెండవ సబ్జెక్టు బోధించలేకనో బోధించజాలలేకనో వాళ్ళకి తెలివి లేకనో కాదు, అది విద్యార్థులకు న్యాయం చేసేది కాదు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ డబ్బులు వస్తే అక్కడ మన బోధనతోటి విద్యార్థుల జీవితాలు నాశనం. స్టాండర్డ్, అందుకే మొదటి నుంచి చెప్తున్నా, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆ క్వాలిటీ లేకపోతే దెబ్బతినిపోతారు. ఆ క్వాలిటీ కావాలనే ఈనాడు ఆంధ్రదేశంలో స్కూలు నుంచే ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితే క్వాలిటీ వస్తుందంటే నిజమే, అది వస్తుంది. నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మన పిల్లలు ఈజీగా కాంపిటేట్ అవుతారు. మనం ఎంత కష్టపడుతున్నాం తెలుగు మీడియం వాళ్ళు. మనం 2 మీడియాలలో ఆఫర్ చేస్తామండి. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు వేరువేరుగా ఉంటాయి. రెండు బాగా నాణ్యతతో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇచ్చాము, రిజల్ట్ వచ్చింది, మళ్ళీ ఇస్తాం. కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ చాలా వరకు సుదీర్ఘ అనుభవం ఉన్నవాళ్ళు, గత 7-8 సంవత్సరాలుగా బోధిస్తున్న యంగ్ టర్క్స్ కూడా సివిల్ సర్వీస్ మెయిన్స్ రాసిన వాళ్ళు, గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన వాళ్ళు, గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన వాళ్ళు కూడా కొందరు. వాళ్ళకి ఎన్నో సంవత్సరాలుగా ఈ పోటీ పరీక్షల రంగంలో నిపుణత ఉండి దత్త అండ్ సుందరం, ఉమా కపిల, మిశ్రా అండ్ పూరి ఔపోషాన పట్టిన వాళ్ళు, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ తోటి మీకు బోధన అనేది ఎప్పటికీ అందుతుంది. ఇక్కడ పోటీ ఎకానమీ అనే విషయానికి వచ్చే వరకు చాలామంది అభ్యర్థులు విజయం పొందిన వాళ్ళు కూడా గ్రూప్ 2గా 80-90 సరిపెట్టుకున్నారు. కొన్ని సందర్భాల్లో 100 కూడా వచ్చాయి. చాలా తక్కువగా వస్తున్నాయి మార్కులు. ఇది ఒక్కరిని బ్లేమ్ చేయడం అనేది కాదు. కారణం ఏంటంటే పిల్లల్లో కూడా లోపం ఉంది. ఒకరు చెప్పిన దాన్ని శ్రద్ధగా విని, ఎవరు చెప్పింది ఆ ఒక్కరెవరు, మంచి స్టాండర్డ్ ఉన్న టీచర్, వాళ్ళు డిగ్రీ కాలేజీ లెక్చరర్గా కనీసం చేసి ఉంటున్న వాళ్ళు, వాళ్ళకు స్థాయి ఉంటుంది, వాళ్ళు ఒకటి చెప్తారు. అంతేగాని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూటకొక వీధి నాటకంలాగా బోధన చేస్తే పిల్లలకు మార్కులు రావు, వీళ్ళకి ధనం వస్తుంది. అది అప్పటికి ఈ పిల్లలు చేస్తున్న పొరపాటు ఏంటంటే ఈ యొక్క అడ్వాన్స్ మెటీరియల్, అప్డేటెడ్ మెటీరియల్, ఈసారి XYZ అని వాళ్ళ యొక్క భ్రమల్లో వాళ్ళు చేయడం వల్ల పోతున్నాయి. మరి ఇక్కడేం జరుగుతుంది? రెండు ఏం చదవాలి అని చెప్తున్నాను నేను. మార్కులు ఇక్కడ 100 పైగా మీరు టార్గెట్ పెట్టుకొని వస్తేనే కొన్నిసార్లు 90 వస్తాయి. మీరు 80-90తో టార్గెట్ పెట్టుకుంటే 60 వస్తాయి. ఇక్కడ 60 వచ్చిందంటే జాబ్ పోయినట్టేనండి. ఇంకా ఇక్కడ మీకు 140 వచ్చినా ఇక్కడ 60 వస్తే 200, ఇది ఒక 100 వచ్చినా 300తో జాబ్ పోతుంది. పెరుగుతాయి కట్ ఆఫ్లు, ఇంకా పెరగొచ్చు. ఎందుకు పెరగకూడదు? ఎప్పటికి ఒకటేలాగా ఉంటుంది. రాను రాను నెక్స్ట్ జనరేషన్ వస్తున్న సరుకు క్వాలిటీ ఉంటుంది. లేదనుకోవడం చాలా మూర్ఖత్వం. ఫస్ట్ అటెంప్ట్లోనే చాలామంది జాబ్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనమేమో సంవత్సరాల తరబడి ఉంటున్నాం. మరి తెలుగు మీడియం వాళ్ళు ఏం చదవాలి? దీనికంటే 2 గ్రంథాలు ఉన్నాయి. అద్భుతం. ఈ భారతదేశంలోనే ఎడ్యుకేషనల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కాల్డ్ యాజ్ ఇన్స్టిట్యూషన్స్ని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సగర్వంగా మన తెలుగు అకాడమీ ఒకటి. మొత్తం ఇండియాలో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు NCERT ఎంత ప్రామాణికమో మన తెలుగు రాష్ట్రాలలో ప్రిపేర్ అయ్యే వారికి తెలుగు అకాడమీ అంతే ప్రామాణికం. తెలుగు అకాడమీ పుస్తకాలు చదివి IAS అధికారులు కూడా తెలుగు మీడియంలో రాసైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ రోణంకి గోపాలకృష్ణ గారు తెలుగు అకాడమీ బుక్స్ చదివారు. వేరే ఇంగ్లీష్ చదువుతూ ఆయన రెఫర్ చేసి కూడా తెలుగులోకి చేసుకుంటూ, కాదమ్మా మీరు అడగండి వారు చెప్తారు. అక్కడక్కడ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నారు వాళ్ళు. రెండవది వచ్చేసి భానుప్రకాష్ రెడ్డి 9th ర్యాంక్ తెలుగు మీడియంలో రాసే IASలో. దాంతోపాటుగా ఎవరు, ఈ యొక్క సంపత్ కుమార్ ఆల్ ఇండియా 6th ర్యాంక్ జోగ్రఫీ అండ్ తెలుగు లిటరేచర్, అప్పట్లో 2 ఆప్షన్స్ తెలుగు మీడియంలో. ఎంతోమంది తెలుగు అకాడమీ పుస్తకాల ఆధారం చేసుకొని విజేతలు ఏంది గ్రూప్ 2 కాదు IAS కూడా అయ్యారు. కాబట్టి మీకెందుకు ఉపయోగపడ? ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఆ ఉపయోగపడడానికి మీరు ఇక్కడ వర్డ్ బై వర్డ్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ అండ్ పేజ్ బై పేజ్ అర్థం చేసుకోవాలి. అంతేగాని రోడ్డు మీద ఉండే ప్రతి పుస్తకం కాదు. ఇవి అర్థం చేసుకుంటూ మీ మాస్టర్ ఎవరైనా కానీ XYZ స్టాండర్డ్ ఉన్నోడు, అంతేగాని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం డబ్బుల కోసం రోజుకో పాఠం బోధించడం గురించి మాట్లాడట్లా. మీ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంది sakshiyeducation.com కానీ, మహేందర్ రెడ్డి కానీ, కనిష్క కానీ. అప్పుడు ఏం చదవాలనే దానికి పోటీ పరీక్షల ప్రత్యేకం భారతదేశ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ. రెండవది
పోటీ పరీక్షల ప్రత్యేకం ఆంధ్రదేశ లేదా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ అనుకున్నాం. మరి కొంచెం అప్డేట్ లేదుగా సార్. అప్డేట్ అనేది రోజు ఉంటుందండి. అది ఒకసారి పుస్తకంలో మీరు కాన్సెప్ట్స్ కనుక లర్న్ చేస్తే, నాకు కొందరు సక్సెస్ అయిన పిల్లలు చెప్పారు, లేదు సార్ ఇదంతా రామాయణం అంత అనవసరం, కానీ ఈ తెలుగు అకాడమీకి సంబంధించి చూడడానికి నిజమే పేజెస్ అయితే వేలల్లోకే వస్తున్నాయి, కానీ వర్డ్ బై వర్డ్, సెంటెన్స్ బై సెంటెన్స్, పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ కూర్చొని ఓపిక అర్థం చేసుకుంటే చదివితే చాలు. అసలు దౌర్భాగ్యం ఏమొచ్చిందంటే 20 నిమిషాల వీడియోని అర్థం చేసుకోలేక అపోహలు పడే మనం సరిగ్గా దాన్ని వినలేని శక్తిలో ఉన్న వాళ్ళ గురించి మనకు అనవసరం. మనం ఎవరి గురించి, మళ్ళీ వీళ్ళకు ఒక అజ్ఞాని, ఆ అజ్ఞాని మహామేధావి గారు సలహాలు ఒకటి, ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది, అది ఎలా ఉంటుందో, ఎందుకు ఎనలైటికల్గా ఉంటుందో, ఏ విధంగా చదివితే జాబ్ వస్తుందో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్గా ఈ యొక్క సాక్షి education.com మీకు ఎనాలసిస్ ఇప్పిస్తుంది ప్రముఖ అధ్యాపకుల చేత. 2008లో నేషనల్ ఇన్కమ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత 2018-19కి వచ్చే వరకు వచ్చిన క్వశ్చన్ పేపర్లో ఎంత చేంజెస్ వచ్చినాయి, ఇంకా ఓల్డ్ ప్యాటర్న్లో ప్రిపేర్ అవుతాం, మూస పద్ధతిలోనే ఉంటాం అంటే మీ రిజల్ట్ శూన్యం. ఇప్పుడు వచ్చే ఉద్యోగాల వెలువలో మన ఫలితం శూన్యం, ఆజన్మాంతపర్యం నిరుద్యోగం సొంతం. ఈ చౌకబారు పుస్తకాలు, చౌకబారు అధ్యాపకులు బోధిస్తే. ఒక చిన్న ఉదాహరణ కథ చెప్తాను ఇక్కడ. ఈ విద్యార్థులు ఎలాంటి వారు అంటే, పాపం వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అంటే ఎనీ కోర్స్, అది బీటెక్ కావచ్చు బీ ఫార్మసీ, నిజంగా ఒక అందమైన బంగారు నీటి బిందెలాగా వస్తారు వాళ్ళు. కానీ ఆ నీటి బిందెను, బంగారు నీటి బిందెనే పోనీ స్టీల్దైనా పర్వాలా, ఆ నీటి బిందెను సరిగ్గా నిర్వహించుకునే ఉపయోగించుకునే గృహిణి చేతిలో ఉంటే చాలా కాలం పాటు మన్నికగా ఉంటుంది, దాని విలువ కూడా పెరుగుతుంది. కానీ అదే కనుక కాస్త జ్ఞానం తక్కువ ఉన్న వారి చేతిలో, దాని విలువ తెలియని వారి చేతిలో పడితే 4 రకాలుగా అది ఎలా ప్రెస్ అవ్వాలో అలా పడుతుంటుంది. పడి తర్వాత మాట్లేయాలి దానికి సరి చేయడానికి. ఎప్పటికైనా అది లోపమే తప్ప చక్కగా ఉండదు. ఈ మాటల వ్యాపారం కాకుండా ఇక్కడ కూడా అంతే. బోధించే బోధకుడి యొక్క స్థాయి సివిల్ సర్వీస్ నుంచి గ్రూప్ 2 వరకు చెప్పగలిగిన సామర్థ్యం ఉంటే వాళ్ళు మీకు ఉపయోగపడతారు. అంతేగాని ఆఫ్ నాలెడ్జెస్ తోటి కనుక ఆ ఉపయోగం కనుక వస్తే మీరు చూదురు, రిజల్ట్ చూదురు. అసలు మన ఆంధ్రప్రదేశ్లో పిల్లలు, ప్రత్యేకించి నేను ఏపీపీఎస్ఏ మాట్లాడుతున్నా కాబట్టి చెప్తున్నా, టీఎస్పీఎస్సీ గురించి సపరేట్గా చేస్తుందని. ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసే పిల్లలు 6 లక్షల మందిలో తెలివైన వాళ్ళు 340 మార్కులు తెచ్చుకోవడానికి ఇంత కష్టపడుతున్నారా? ఇదే పిల్లలు కాదు 10th లో 90+% తెచ్చింది, ఇదే పిల్లలు కాదు ఇంటర్మీడియట్లో 90+% తెచ్చుకున్నది. దానికి దీనికి వేరు సార్, నిజం వేరే. కానీ నువ్వు 16, 17, 15 నుంచి 18 ఏళ్ల వయసులో నీకున్న ఈక్యూ లెవెల్ సూపర్ మార్కులు అవి. ఈరోజు ఈక్యూ లెవెల్ పెరిగింది కాబట్టి నీ మార్కులు కూడా పెరగాల. అది పెరగక 340కి వచ్చే వరకు చచ్చి చెడి ఫస్ట్ ర్యాంకర్ అవుతున్నాడు. కానీ ఇంకా కింద ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పలేను. 6 లక్షల మందిలో వేకెన్సీలు కనుక బై ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 600, 700 వచ్చాయి. మన అదృష్టానికి ఈసారి ఒక 1600 పైగా కనుక వస్తే 1600 మన నెంబర్ ఉండాలంటే కూడా దిక్కు లేకుండా పోయామంటే ఇంకా జీవితంలో ఎక్కడ ఉద్యోగం వస్తుంది చెప్పు? ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే ఏం కావాలి? నాణ్యమైన కోచింగ్ ఉండాలి, నాణ్యమైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలగాలి. అప్పుడు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఏది పడితే అది నోటికి వస్తే చెప్పి అవగాహన రాహిత్యంతో బోధన, అవగాహన రాహిత్యంతో ఈ యొక్క లర్నింగ్ ప్రాసెస్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రీడింగ్ అండ్ లర్నింగ్. అన్ఫార్చునేట్లీ మెనీ ఆఫ్ డోంట్ నో వాట్ ఈజ్ లర్నింగ్ అండ్ వాట్ ఈజ్ రీడింగ్. రాత్రి అంతా పగలంతా కష్టపడి లైబ్రరీలో కూర్చొని చదివి ఈ 2 చేతులు కూడా కాయలు కాసిన వాళ్ళు ఉన్నారు. దగ్గరికి ఫలితం వచ్చి పోతుందంటే వాళ్ళు కేవలం జిరాక్స్ మెటీరియల్స్, చౌకబారు ప్రైవేటు పబ్లిషర్స్, నేను అన్నీ చెప్పట్లే, 3 అతి దరిద్రమైన ఈనామైన ఉపాధ్యాయుల బోధన ఉద్యోగం రావడం కావట్లే. ఒక్కరిని నమ్మండి, వారితో నడవండి, విజయమైన అపజయమైన వారికే గట్టపెట్టండి.
సాక్షి education.com అండ్ కనిష్క ఐఏఎస్ కేవలం ఈరోజు ప్రారంభించిన ఈ మొదటి స్టెప్ తోటే మీ దగ్గర నుండి దూరం అవ్వదు. మీకు ఉద్యోగం వచ్చి మీ పేర్లు, మీ యొక్క ఇంటర్వ్యూలు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చేంత వరకు మీతో పాటు కలిసి నడుస్తాం. పోటీ పరీక్షలకు సంబంధించిన ఎటువంటి సందేహం మీకున్నా సాక్షి education.com ఈ వీడియోలో నా నెంబర్ కూడా వస్తుంటుంది. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇది సత్యం. మీరు దానికి భయపడవలసిన అవసరమే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అయితే అది మీ హక్కుగా భావించండి, మీ ప్రివిలేజ్గా భావించండి. మీరు విజయం సాధించడమే మా ధ్యేయంగా ఉంటుంది. మాకు అదే ఆనందం. ఇంకో నలుగురికి మీరు చెప్తారు ఫలానా దగ్గరికి వెళ్తే బాగా చెప్పారు అని, లేకపోతే చిన్న నాన్న బుజ్జితోటి ఏమీ రావు, ఏమొస్తాయి. ఇప్పుడు వినడానికి తీయగా ఉన్నా భవిష్యత్తులో ఉద్యోగం రానప్పుడు దానికి కనిపించే కష్టాలు ఎవరికి కనిపించవు. అది మన వేదిక్ కల్చర్ చెప్పేటప్పుడు దాని గురించి మనం చెప్తాం. ఎవరు కనిపించకపోతే దేవుడే దిక్కు అన్నట్టుగా ఎట్లుంటుంది అనేది మనకు వస్తాయి పాఠ్యాంశాలు బాగా. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, 20 టెస్టులు అన్నాను. ఇక్కడ 20 + 20 40 టెస్టులు. ఇక్కడ కూడా మొత్తం మనకి 8 యూనిట్లు ఉన్నాయండి. ఈ 8 యూనిట్లలో ఏపీ అండ్ ఇండియా రెండు కలిపితే దాదాపుగా మీకు ఒక 30 టెస్టుల దాకా పెడతాం. అంటే ఇవి ఒక 1500 మ్యాక్సిమం ప్రాక్టీస్ చేద్దాం. ఇంకా పెంచే అవకాశం ఉంటే పెంచుదాం. సో మళ్ళీ ఒక 3 గ్రాండ్ టెస్ట్ 450 అంటే దాదాపు ఎన్ని వచ్చాయి, 2K. 2000 ఇక్కడ ఏం చూడండి, ఇక్కడేమో 1500 పేపర్ 1. పేపర్ 2లో వచ్చేసి మనకి ఎన్ని 2500 రఫ్లీగా. అక్కడ ఎన్ని పేపర్ 3లో 2000. మొత్తం ఎన్ని అయ్యాయి, దాదాపుగా 6000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ దేంట్లో భాగంగా చేశారు, కోర్సులో జాయిన్ అయ్యి కోర్సు మొత్తం మీరు 6 నెలల కాలం పాటు వింటూ 6000 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఆ 6000 × 4 వేసుకుంటే 24,000 దాకా వెళ్తుంది. మీకు చూపిస్తుంది ఎట్లా అన్నది, మనం చేసే స్టాండర్డ్ ఎట్లా ఉంటుంది. ఉంటాయి సేమ్ ఇదే ప్యాటర్న్లో చెప్పాను కదా. 30 తేలిగ్గా ఉండొచ్చు, 50 చాలా టఫ్ ఉంటాయి, 20 నిజంగానే టఫ్గా ఇబ్బంది పెట్టే ట్రిక్కీ ఉండాలి. అంటే కొన్ని టఫ్ పేపర్ అంటే ప్రపంచంలో ఎవడు ఆన్సర్ చేయలేదని నేను చేస్తే లాభం లే. ఎట్లా ఉంటుంది ఎవడు ఆన్సర్ చేయలేదంటే మన తెలుగు అట్లా కాలపడ్డది. ఏం చేద్దాం, దౌర్భాగ్యం. సార్ సింధు ప్రాంతం పైన మహమ్మద్ బిన్ కాసిం దాడి చేసినప్పుడు, అంటే క్రీస్తు శకం 712లో ఆయన దాడి చేసినప్పుడు అండమాన్ నికోబార్ పాలకుడు ఎవడు, అదో క్వశ్చను, దానికి ఆన్సరు, దాన్ని వెతకాలి, ఈ ప్రైవేట్ వాడు రాయాలా. ఇటువంటి ప్రశ్నలు ఉండవు. దాన్ని ట్రికీగా అడగగలగాలి. ఈ క్రింది వాటిలో అరబ్బులు భారతదేశంపై విజయం సాధించి రాజ్యం స్థాపించడానికి గల కారణాలలో సరైనవి ఏమిటి? 1, 2, 3, 4. ఇందులో 1 కరెక్టా, 1, 2 కరెక్టా, 1, 2, 3 కరెక్టా, 2, 4 కరెక్టా, 1, 3 కరెక్టా, అన్నీ కరెక్టా? ఇట్లా వస్తుంది క్వశ్చన్ పేపర్. ఆ ట్రికీనెస్గా ఉండాలి. నిజంగా క్వశ్చన్ రాయాలంటే చాలా కష్టపడాలి, అంత ఈజీగా రావు. ఏది పడితే అది పెడితే రాదు. మహాత్మా గాంధీ జన్మించిన సంవత్సరం, మహాత్మా గాంధీ తొలిసారిగా భారతదేశంలో తిరిగి ఎక్కడి నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి అడుగుపెట్టిన సమయం, అటువంటి దాంట్లతోటి చాలా వరకు ఉపయోగం ఉండదు. అది స్టాక్ నాలెడ్జ్, మీకు ఆల్రెడీ బేస్ ఒకసారి ఇట్లా చూస్తే వచ్చేది ఉంటుంది. ఎనాలిటికల్గానే నేర్చుకోవాలి. అప్పుడే మనం అందరం 10th క్లాస్లో అవే బుక్కులు చదివాము, అదే మాస్టారు చెప్పాడు. ఇంటర్మీడియట్లో అవే, బీటెక్లో అవే అందరి. కానీ మనమే అంటే కొందరు మాత్రమే ముందుంటారు, మిగతా వాళ్ళందరికీ మార్కులు తగ్గుతూ ఉంటాయి. ఇందులో కారణం ఏమిటంటే ఆయన గారు నేర్చుకునే విధానంలో ఉన్న లోపం, అంతే. అంతకుమించి ఏమీ ఉండదు. సైకిక్ ఫ్యాన్ని ఆ యొక్క ఫ్యాన్సీ దానివల్ల మనకు వచ్చే లాభం మాత్రం ఏమీ ఉండే అవకాశం లేదు. హ్యావ్ ఏ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. మీకు ఎప్పుడు ఏ రకమైన డౌట్ వచ్చినా ప్రతి ఒక్కరికి ఫోన్ అవైలబిలిటీలో ఉంటుంది. ఒక్క ఫోన్ కాల్ మీరు చేసినా నేను మీతో డిస్కస్ చేయడానికి సబ్జెక్టు పరంగా ఎక్కడా నాకు అభ్యంతరాలు, భేషజాలు లేవు. అది అలా ముందుకు వచ్చి చేసేవాళ్ళు ఎవరుంటారంటే 99% స్టూడెంట్స్ సీరియస్గా ఉన్నవాళ్ళు చేస్తారు. చేసే వాళ్ళలో 99% సీరియస్గా ఉన్నవాళ్ళు. ఇక నోటిఫికేషన్ ఉదయమా సాయంత్రమా, అసలు ఏపీపీఎస్సీ పనిచేస్తుందా? ఏపీపీఎస్సీ పని చేయకపోతే అండి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ల పెండింగ్ అని వాళ్ళు పూర్తి చేయడానికి ఎట్లా పనిచేస్తున్నారు? వాళ్ళు పనే చేయకపోతే
నవంబర్ 25న సాక్షి పత్రికలో వచ్చిన వార్త కానీ, జూన్ 24న ఈ యొక్క పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అక్కడున్న సెక్రటరీ గారిని కలిసి విద్యార్థుల తరపున చేసిన విన్నపం కానీ ఎట్లా చేశారు? అసలు ఆఫీస్ ఓపెన్ లేదు, ఎవరు పని చేయట్లేదు. కరోనాలో పనిచేసిన వాళ్ళు కరోనాలో చేస్తున్నారు. అది మెడికల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు. ఏపీపీఎస్సీలో పోయి కరోనాలో ఏం పని చేస్తారు? కాదు, తప్పుడు సమాచారం, అవగాహన రాయిత్యం, డబ్బులు పోతాయేమన్న భ్రమ, మోసం ఎక్కడ బయటపడుతుందో అనే ఒక ఆతృత, దానికోసం ఈ తప్పుడు సమాచారాలన్నీ ఇస్తున్నారు. మీకు చాలా క్లారిటీగా అతి త్వరలో దాని గురించి కూడా ఇస్తా. ఏం టెన్షన్ లేదు. సాక్షి ఎడ్యుకేషన్ వీళ్ళందరూ ప్రతిపక్ష పార్టీకి అధికార ప్రతినిధిలాగా ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. దాని లెక్క మొత్తం కూడా ఇస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు. సో మీ ప్రిపరేషన్కు మాత్రం ఇది ఉపయోగపడుతుంది. ఏపీపీఎస్సీ మీ వెంటనే ఉంటుంది. ఓపెన్గా చెప్తున్నాం, మీరందరూ అనుకున్నట్లుగానే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తుంది, ఏపీపీఎస్సీ పరీక్ష చక్కగా నిర్వహిస్తుంది. మీరు అనుకున్నట్టుగానే మంచి ఉద్యోగం నిరుపేద విద్యార్థులు, పేదలకు, అదేవిధంగా విద్యావంతులు, అంటే ఇది ఒక ఆర్థిక పారామీటర్తో ఇచ్చే ఉద్యోగం కాదండి. కష్టపడి విజ్ఞానం సంపాదించిన వారికి మాత్రమే వస్తుంది. ఒక్కటి మాత్రం నమ్మండి, మీకు అండగా మేముంటాం, మనందరికి అండగా పెద్ద ఆయన ఉంటాడు. మీ యొక్క నోటిఫికేషన్ కానీ మీ యొక్క ఉద్యోగాలకు కానీ ఏ సమస్యలే, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం వచ్చేటట్లుగా చూడాల్సిన బాధ్యత మాది, ఇవ్వాల్సిన బాధ్యత ఆయనది, పొందాల్సిన బాధ్యత మీది. దీనికి మేము మీ అంటూ ఉంటాం. అది ఒకటి మాత్రం క్లారిటీ. హ్యావ్ ఏ నైస్ డే అగైన్ అండ్ అగైన్. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్.